హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బార్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఏ డే ఇన్ ఎసెన్షియల్. ఈరోజు ఈ ఆఫీస్లో నేను ఏం చేస్తాను, ఎక్కడ ఉంటాను, మా పార్క్ ఎక్కడ, అండ్ ఎంత దూరం ట్రావెల్ డిస్టెన్స్ అవుతుంది, ఇవన్నీ మీకు చూపిస్తాను. లెట్స్ గో. ట్రాఫిక్. I don't like it. I avoid. బట్ ట్రాఫిక్స్ లైక్స్ మీ అని అంటాం. కానీ ఈరోజు బెంగళూరులో లేదు ట్రాఫిక్. ఎందుకంటే అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ఉంటారు కదా, వాళ్ళ పార్టీస్ ఉంటాయి కదా, వెళ్తారు. ఇంకా తర్వాత మా రూమ్ నుంచి 7 to 8 kilometers ఉంటుంది. ట్రాఫిక్ ఉంటే ఒక 30 minutesలో వెళ్ళిపోతాం, లేదంటే ఒక 15 minutesలో ఆఫీస్లో కూర్చొని ఉంటాం. బెంగళూరులో చాలా టెక్ పార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను వెళ్ళాల్సింది బెల్లందూరులో ఉన్న ఒక టెక్ పార్క్. అందరికీ టెక్ పార్క్ అంటే ఏంటని క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. టెక్ పార్క్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ పైన వర్క్ చేసే కంపెనీస్కి ఆఫీస్ స్పేసెస్ అండ్ ల్యాబొరేటరీస్ అండ్ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేదే ఒక టెక్ పార్క్. ఆల్మోస్ట్ వచ్చేసాం. లెఫ్ట్ సైడ్లో మీకు కనబడుతున్నాయి కదా పెద్ద పెద్ద బిల్డింగ్స్, అదే టెక్ పార్క్. ఎకోస్పేస్ టెక్ పార్క్కి వచ్చేసాం. ఇంక ఎంట్రీ ఇద్దామా? చాలా ఆఫీస్ ఉంటాయి. ఇంటెల్, PDO, రైజ్, రైట్, చాలా ఉన్నాయి ఇక్కడ ఆఫీస్. ఒక టెక్ పార్క్లో చాలా ఆఫీసెస్ ఉంటాయి. ఐడి కార్డ్ లేదంటే అలో చేయరు. ఐడి కార్డ్ కంపల్సరీ. బాగానే ఉంటుంది ఎకో స్పేస్ మాత్రం. ఇది వచ్చేసి BDC 7 అంటారు. 7 అనమాట. ఐడి కార్డ్ చెకింగ్ తర్వాత లోపలికి వచ్చాం. ఇక్కడే ఎంట్రీ అవ్వగానే క్యాప్జెమినీ ఆఫీస్. ఇక్కడే బైక్ పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఒక 200 meters పోవాలి ఎసెన్షియల్ ఆఫీస్కి. కనిపిస్తుంది కదా ఇదే బిల్డింగ్. ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలి. రైట్ ఉంది అక్కడ ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ చూపిస్తాను నీకు. ఎసెన్షియల్ ఇన్నోవేషన్ హబ్ BDC 7. ఇది ఎంట్రీ పాయింట్. పైన కనిపిస్తుంది కదా, నా వెనకాల ఉంది కదా, అదే ఎసెన్షియల్ BDC 7. ఐడి కార్డ్ లేకపోతే అలా ఉండదు. స్వైప్ అప్ ఉంటుంది. అక్కడ వీడియో ఏం అలా ఉండదు. మీకు లోపల పోయినాక చూపిస్తా ఎలా ఉంటుంది ఏంటి అని. ఇక్కడ స్వైప్ అప్ లేనిది ఇది అలా ఉండదు. ఓపెన్ అవుతుంది. లోపలికి వచ్చేసాం. ఇది వచ్చేసి ఓపెన్ డే, ఎవరైనా ఉండొచ్చు. ఇక్కడ ప్రాజెక్ట్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది. న్యూ ఇయర్ టైం కదా, చాలామంది రాలేదు. ఆఫీస్ మొత్తం ఖాళీగా ఉంది. ఎవరూ లేరు. ఒక రోజు ఒకరు కూర్చోవచ్చు, అలా ఉంది. ఈరోజు వచ్చేసి నా వర్క్ సర్టిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలి. అది నెక్స్ట్ వీక్ ఒక ఎగ్జామ్ రాయాలి. సో దానికోసం ఒక సర్టిఫికేషన్కి ప్రిపేర్ అవుతూ ఉన్నా. అది 1.5 hour పడుతుంది. 1 hour 1.5 hour పడుతుంది. ఇంకా అది నేను స్టార్ట్ చేస్తాను. కొంచెం రిలాక్సేషన్ కోసం మనం గేమింగ్ సెక్షన్కి అండ్ అక్కడ నుంచి అటే బ్రేక్అవుట్ ఏరియాకి వెళ్దాం. ఈ బ్రేక్అవుట్ ఏరియాలో కాఫీ టీ తాగేసి అటు నుంచి అటే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. అక్కడ చూస్తున్నారు అది కాఫీ మిషన్. అది చూపిస్తాం మీకు. ఇక్కడ పెట్టుంటారు షుగర్ ఎన్ని కావాలని తీసుకొని. ఇదొకటి. బాగుంటుంది. ఎప్పుడన్నా ఒక రోజు తాగేకి బాగుంటుంది. రోజు అయితే వేసుకుంటాం. ఇది వచ్చేసి కెఫెటేరియా. ఇక్కడ నార్మల్ ఫుడ్ కోర్ట్ టైప్ ఉంటుంది. లంచ్, బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేయొచ్చు మనం. ఇట్లా ఉంటుంది ఇక్కడ. ఈ టైప్ ఇలా ఉంటుంది. మీరు చూడవచ్చు. బాగానే ఉంది. అంటే చాలా కంపెనీస్ ఉంటాయి కదా ఇక్కడ. సో దానివల్ల ఇలా ఉంటుంది. బాగానే పెద్దగా ఉంటుంది. అండ్
జనాలు కూడా రాలే ఈరోజు, న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ఉన్నారు అందరూ. సో రావడానికి అవ్వలే. ఇలా ఉంటుంది ఫుడ్ కోర్ట్. ఇక్కడ నార్మల్గా జనాలు కూర్చొని ఇక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉంటాయి. చూడొచ్చు ఇక్కడంతా స్టేజ్ పర్ఫార్మెన్స్. దాని ఆపోజిటే అసెంచర్ బిల్డింగ్ ఉంది. అసెంచర్ సక్సెస్ఫుల్లీ ఏ డే కంప్లీటెడ్ ఇన్ అసెంచర్. ఇంకంత పని అయిపోయింది. ఇక్కడ ఏం లేదు, రూమ్కి వెళ్ళి తిని పడుకోవడం అంతే. పార్కింగ్ వచ్చాం, పార్కింగ్ ప్లేస్, బండి తీసుకోవడం, పోవడం, తినడం, పడుకోవడం. అండ్ టేక్ కేర్, బాయ్, సీ యూ.